ఏంట్రా ఏం మాట్లాడవు? వచ్చే అరగంట అయింది, నువ్వేమైనా మాట్లాడుతున్నావా? నేను మాట్లాడతాకి, అందుకే నా గర్ల్ ఫ్రెండ్తో నేను చాటింగ్ చేసుకుంటున్నా. మొన్నే కదా బ్రేకప్ అయింది, అప్పుడే కలిసిపోయారా? బ్రేకప్ అయిందేమో మౌనికతో, మింగిల్ అయిందేమో రమ్యతో. అయినా ఇవన్నీ మనకు మామూలేగా మామ, కొత్తగా అడుగుతున్నావు. అరే అమ్మాయిలతో జాగ్రత్త. ఓర్ని అంకమ్మ, పొద్దున్న ఇద్దరిని ఎక్కించుకుని సాయంత్రం ముగ్గురు దింపేవాడు, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది, దాంతో నా లైఫే టర్న్ అయిపోయింది. నీకు గుర్తుందా, కాలేజీ అయిపోయాక మేము ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయాం. అక్కడ ఒక కొత్త ఇంట్లో అద్దెకి దిగాం. అప్పుడే అమ్మాయి కనిపించింది. కొత్త ఇల్లు, కొత్త ఊరు, మొత్తం కొత్త కొత్తగా ఉంది. ఏం చేయాలో తెలియక మా ఇంటికి ఉన్న కిటికీ ఓపెన్ చేశా. ఆ కిటికీలో నుంచి ఎదురుగా ఉన్న డాబాలో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని 2 నిమిషాలు చూడంగానే నాకు పోయింది. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది. అప్పుడే ఆ అగ్గిపెట్టి కనిపించింది. ఆగరా, అగ్గిపెట్టి చూడంగానే నీకు సిగరెట్ కాల్చి అనిపించింది కదా, నువ్వు సిగరెట్ కాల్చావు కదా? సరే పదా ఇంటికి వెళ్దాం. లేదు 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 మా, ప్లీజ్ మా, కూర్చో 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 చెప్పు. ఆ అగ్గిపెట్టికి ఒక దారం కట్టుంది. దాన్ని చూస్తే నేను చిన్నప్పుడు ఆడుకున్న టెలిఫోన్ టైప్ లో ఉంది. దానిలో నుంచి ఏమనిపిస్తుందా అని చెవిలో పెట్టుకున్నాను. ఆ అగ్గిపెట్టుకున్న దారం ఆ ఇంట్లోకి కనెక్ట్ అయి ఉందిరా. మామూలుగా అయితే ఖాళీ అగ్గిపెట్టిన ఎవరైనా ఏం చేస్తారు, నేనైతే పారేస్తారా? కానీ నేను పారేయలేను. ఎందుకంటే ఆ అగ్గిపెట్టలో వినిపించింది ఆ అమ్మాయి వాయిస్ రా. హాయ్, హలో, హలో మేడం, హలో, ఈ అగ్గిపెట్టి మీ ఇంట్లోకి కనెక్ట్ అయి ఉంది, మాట్లాడండి, హలో, 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 చూస్తున్నారా, హలో. హలో, ఎవరు? హాయ్, హలో, మీ పేరేంటి? నా పేరు మీరా. మీ పేరేంటి? నా పేరు రవి. కొత్తగా అద్దెకొచ్చాం, 2 రోజులైంది ఇంటికి అద్దెకొచ్చి. ఏంటి అగ్గిపెట్టి అరేంజ్మెంట్? అయినా ఏంటి అలా గట్టిగా లాగేస్తున్నారు? దారం తెగిపోతే? తెగిపోతే ఏమైంది? అసలు ఈ అగ్గిపెట్టి అరేంజ్మెంట్ ఎవరు చేశారు? ఇది వరకు నువ్వు ఉన్న రూమ్ లో వేరే అతను ఉండేవాడు. ఉంటే తను నేను చాలా క్లోజ్ గా ఉండేవాడు. అయితే కానీ నాతో మాట్లాడుతుంటే వాళ్ళమ్మ చూసేసింది, అందుకే ఈ అరేంజ్మెంట్ చేశాడు. ఇంకేం చేశాడేంటి ఇలాంటి అరేంజ్మెంట్స్? అబ్బో, ఒకటేంటి, డైలీ 4 kisses అడిగేవాడు. ఛీ, ఎవడో తగ్గట్లేదు. ఆడు అడిగాడు సరే, మరి నువ్వేం చేసావు? ఏం చేస్తా, అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగోదుగా, అందుకే ఇచ్చేసా. అమ్మో అమ్మో, అసలు నువ్వేం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా? ఆడు అడిగితే ఇచ్చేస్తావా? అవ్వా, నువ్వు మరీ ఇంత ఫాస్ట్ అనుకోలేదు. అయినా వాడు 2nd క్లాసే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? హో, 2nd క్లాసా? టెన్షన్తో చచ్చిపోయి ఇక్కడ. అవును, ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? ఐటీబీటీ. ఏంటి, అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పు. ఐటీబీటీ అమ్మా. ఐటీబీటీ తెలీదా? అది నేను ఎప్పుడు వినలేదే, ఫారెన్ కోర్సా? అబ్బే లేదు, లోకలే. ఇంట్లో తింటాం, బయట తిరగడం. ఆహా, బానే మాట్లాడుతున్నావే. ఎంతమందిని పడేసావేంటి ఇంతవరకు? ఎక్కడా ఒక్క అమ్మాయి కూడా పడతలా. ఈ మధ్యనే ఒక అమ్మాయి ట్రై చేస్తున్నా, కానీ ఎలా ఇవి చెప్పాలో తెలియట్లా. ఎలా ఏముంది, వెళ్ళి డైరెక్ట్ గా చెప్పే. అయితే ఐ లవ్ యూ, ఆ అమ్మాయి నువ్వే. చా, జోక్ బాగుంది కానీ నాకే నచ్చలా. నీకు నేను అంత ఈజీగా పడినా. అయినా నన్ను లవ్ లో పడేయాలంటే నువ్వు చచ్చి పుట్టాలి. ఒక్కసారి ఏంటి, 100 సార్లు చేస్తా. ఇలాంటి డైలాగ్ నా దగ్గర కాదు, ఎవరి దగ్గర విని విని చిరాకు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేయవా? అయినా నేను ఫ్రెండ్ గా భరించడమే కష్టం, అలాంటిది నీతో లవ్వా? అయినా ఏంటి, లవ్ అంటే పానీపూరి తినే అంత ఈజీగా చెప్పావు. లవ్ అంటే ఈజీ కాదు. అయినా లవ్ అంటే నీ ఫీలింగ్ కలవాలి, నా ఫీలింగ్ కలవాలి. అయితే ఓ పని చెయ్యి, ఫేస్బుక్ ఆన్ చేసి ఫీలింగ్ హ్యాపీ అని పెట్టు. నేను కూడా ఫీలింగ్ హ్యాపీ అని పెట్టేసి ఫీలింగ్స్ కలిసిపోతాయి. ఏంటి జోకా? మరి లేకపోతే ఏంటి? అది కాదబ్బా. అవును, ఇంతకీ మీరేంటి? ఏంటేంటి? అదే క్యాస్ట్. ఓహో, క్యాస్టా?
మాది మనుషుల క్యాస్ట్. అంటే ఏంటి, మా దయాల క్యాస్టా? ఇదంతా కాదు గాని నేను నీకు పడాలంటే 3 రూల్స్ చెప్తాను. ఫస్ట్ రూల్, ఈ దారం తెగ్గకూడదు, నా ఫోన్ నెంబర్ అడగకూడదు. థర్డ్ ఏంటంటే ఒక్క రోజులో నన్ను పడేయాలి. ఇది మరీ అన్యాయం అండి. ఇంటర్మీడియట్ పాస్ అవడాకే నాకు 3 సంవత్సరాలు పట్టింది. ఇక లవ్ లో మరీ ఒక్క రోజు అంటే నేను మామూలుగా ఎవరికి అన్ని ఛాన్సెస్ ఇవ్వను, అలాంటిది నీకు ఇచ్చాను. నీకు ఇష్టమైతే ట్రై చేసుకో. అరే సాగదీసిన చాలు, తొందరగా చెప్పు. అప్పుడే మా అమ్మ నాకు ఒక షాక్ ఇచ్చింది. దాంతో నా లవ్కి బ్రేక్ పడింది. వంటింట్లో అగ్గి పెట్టలేదని కిటికీ కట్టిన అగ్గి పెట్టి తీసుకెళ్ళిపోయింది. కానీ మా అమ్మకి తెలియదు అది ఖాళీ అగ్గి పెట్టని. మరి ఇప్పుడు ఏమైంది మావా? ఇంటర్వెల్ ట్విస్ట్కే నువ్వు ఇలా అయిపోతే క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకేమైపోతావు? ఏమైందిరా? ఏం చేస్తా, ఆ అమ్మాయి కనిపిస్తుందని కిటికీలోంచి అలాగే చూసా. మరి కనిపించిందరా? అప్పుడే నాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. అసలు అక్కడ అమ్మాయే లేదని. నేను మాట్లాడింది ఓ దెయ్యంతో అని. ఆ దారం తెగిపోయేదాకా నాకు తెలియలేదు. ఇంత భారీ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందో పార్ట్ 2లో చూడాలరా. పాటలుగా చెప్పమాకరా, నా పాటలు నివ్వుకుపోతున్నాయి ఇక్కడ. పార్ట్ 2 కావాలంటే మనం ఈ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలరా. ఈ తలుపా? పార్ట్ 2కి ఈ తలుపుకి సంబంధం ఏంట్రా? ఆ అమ్మాయి ఉండేది ఇంట్లోనే, నా ఎదురుకుండా ఉన్నది మా ఇల్లు. ఏంట్రా ఇప్పటి వరకు దాని ఇంటి ముందు కూర్చోబెట్టి స్టోరీ చెప్పావా నువ్వు? అవును, మరి పార్ట్ 2 వద్దా? వద్దు, ది ఎండ్. హలో మాస్టర్, అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టా? మాస్టర్ అగ్గిపెట్టి కావాలా? రండి లోపలికి వెళ్దాం.